కొండ రాజీవ్ గాంధీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆ రెండు తప్ప మిగతా అన్నీ ఇచ్చేసామన్నారు. ఏ రెండు అనేది కరెక్ట్గా కూడా చెప్పలేదు, కానీ అందులో ప్రధానమైనది నిరుద్యోగ భృతి గురించి మాట్లాడారు. నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పాము, లేదంటే ఉద్యోగం ఇస్తామని చెప్పాము. అది మేము ఇవ్వలేకపోతున్నాము, మమ్మల్ని అడగడానికి కూడా వైఎస్ఆర్సీపీకి అర్హత లేదని ఏదో మద్యపానం గురించి ఏదో మాట్లాడారు. దానికి దీనికి లింకు పెట్టి ఏదో మాట్లాడారు. నిజానికి నిన్న ప్రజెంటేషన్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన నిజాలెన్ని, చెప్పిన అబద్ధాలెన్ని అంటే ఏం చెప్తారు? సార్, మీకు మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్టులకి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా ఈశ్వర్ గారు నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ చూసిన తర్వాత నాకు అనిపించినటువంటి ఒపీనియన్ ఏమిటంటే, అబద్ధాన్ని కూడా చాలా కాన్ఫిడెంట్ గా, అతడు సినిమాలో డైలాగ్ ఉంటుంది చూసారా, మొక్కకేదో అంటు కట్టినట్టు చాలా పద్ధతిగా, క్రమశిక్షణగా, చాలా హుందాతనంగా కొడతాడేంట్రా బాబు అంటాడు. అలాగే నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలతో కొడతా ఉంటారు. ఆ అబద్ధాన్ని కూడా అసలు నిజం ఇదేనేమో అని అనందరం అనుకునే విధంగా ఆ అబద్ధాన్ని చాకచక్యంగా దానికి ఒక మీటింగ్ పెట్టి అబద్ధాన్ని చెప్పడం కోసమే ప్రజెంటేషన్లు ఇచ్చేటటువంటి బహుశా ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అబద్ధాలు ప్రచారం చేయడం కోసమే మీటింగ్లు పెట్టే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన మీటింగ్ మొత్తం చూస్తే చూడ కొండంత అవి ఎలుకను పట్టినట్టు కూడా లేనటువంటి పరిస్థితి. అంటే కనీసం కొండంత అబద్ధాలు ఉంటే కనీసం అందులో గోరంత కూడా నిజం లేనటువంటి పరిస్థితి. ఇక ముఖ్యంగా వస్తే నిరుద్యోగ భృతి గురించి మాట్లాడుతున్నారు. ఆ నిరుద్యోగ భృతి కూడా ఈ జంజీ అనేటువంటి ఒక ఉద్యమం అక్కడెక్కడో ఢిల్లీలో మొదలు ఇప్పుడు ఆంధ్రాకి తాకుతుంది. ఇటువంటి సందర్భంలో జంజీ ఉద్యమం వచ్చింది కాబట్టి ఇంకా నిరుద్యోగ భృతి అయినా మేము ఇవ్వలేదని ఒప్పుకున్నాడు చెప్తే అయినా, లేదంటే నిరుద్యోగ భృతి కూడా ఇచ్చేసామనే చెప్తాడు. ఢిల్లీ జంజీ ఉద్యమాన్ని చూసి నిజంగా చంద్రబాబు భయపడుంటారా? భయపడతారు. దట్ ఈస్ జంజీస్ రైట్ అండ్ దట్ విల్ బి జంజీస్ ఫైట్. అది ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వమే భయపడింది చంద్రబాబు నాయుడు గారు అంతా. ఇంకా మేము అదే కదా అడుగుతున్నాం. రేపు ఆ జంజీలంతా కూడా విపరీతంగా రోడ్డెక్కి నారా లోకేష్ ని రాజీనామా చేసి రాజకీయాల నుంచి వైదొలగమనకు ముందే రాజీనామా చేసి ఆయనే రాజకీయంగా బతికిపోవాలని చెప్పి నేను అనేక సందర్భాల్లో చెప్పాను. ఖచ్చితంగా జంజీ అనేటువంటి ఉద్యమం ఉధృతం అవుతుంది కాబట్టి అట్లీస్ట్ ఆ ఒక్క విషయం అయినా, అంటే యువతకి మోసం చేసామని చెప్పి చెప్పకనే చెప్తున్నట్టు నిన్న ఆయన చెప్పారు. మరి ఉద్యోగాలు ఇచ్చారు, ఉద్యోగం ఇచ్చిన తర్వాత నిరుద్యోగ భృతి అవసరం లేదు కదా? ఉద్యోగం ఇచ్చారా? పోనీ 20 లక్షల ఉద్యోగాల్లో ఇంటికో ఉద్యోగమో లెక్కేసుకున్నాం, ఏదైనా జరిగిందా సార్? అంటే ఈ జంజీ అనేటువంటి ఉద్యమం రాకముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి సూక్తులు ఒకసారి మనం గనక గుర్తు తెచ్చుకుంటే, జ్ఞప్తికి చేసుకుంటే, 23 నెలల్లో 23 లక్షల కోట్లు పెట్టుబడి తెచ్చారని చెప్పాడు ఆయన. అదే విధంగా ఏదో ఒక కాన్క్లేవ్ కి అటెండ్ అయ్యి ఆ నేషనల్ మీడియాకి సంబంధించినటువంటి మోడరేటర్ గారు ఏదో అడిగితే 23 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇచ్చాను అన్నాడు. దెబ్బతో ఆయన షాక్. అది చూసారా, అదేదో ఉంటది అలాగా. ఆయన షాక్ అయిపోతే మళ్ళీ ఏదో తడబడి లేదు 23 లక్షల ఉద్యోగాలు ఇచ్చిస్తాం అన్నాడు. తీరా కేంద్ర ప్రభుత్వంలో పార్లమెంట్ సాక్షిగా మా పార్లమెంట్ సభ్యులు పివి మిథున్ రెడ్డి గారు ఆయన పార్లమెంట్ లో ప్రశ్న అడిగితే, గడిచినటువంటి 2 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఎన్ని కంపెనీలు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినాయి అంటే 2 ఏళ్లలో ఈ చేసిన ప్రచారం ఎంత 23 లక్షల కోట్లు. కానీ అసలు వచ్చినటువంటి వాస్తవం ఎంత అని చెప్పి కేంద్ర ప్రభుత్వం సాక్షాత్ కేంద్ర మంత్రి గారు ఏం చెప్పారు? 9,900 కోట్లు. 6,962 కోట్లు ఆయన చెప్పారు. ఎందుకు ఉద్యోగాలు ఎన్ని అని అంటే సుమారు 20,000 ఉద్యోగాలు అని చెప్పారు. అంటే 23 లక్షల కోట్ల పెట్టుబడి ఎక్కడ, 6,000 కోట్ల పెట్టుబడి ఎక్కడ? సో అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు చెప్తున్నటువంటి అబద్ధాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు జంజీ అనేటువంటి ఒక ఉద్యమం మొదలవుతుంది కాబట్టి కనీసం వారికి ఎవరికో ఇవ్వలేదు అంటే అన్నటువంటి విషయం చెప్పాడు. వారికి ఏంటి, న్యాయవాదులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు స్టైఫండ్ ఇచ్చేవారు. ఈ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు పూర్తవుతుంది, ఎప్పుడన్నా ఒక నెలనో 1 రూపాయన్నా ఏ న్యాయవాది కన్నా ఇచ్చాడైనా? సో ఈ రకంగా చూసుకుంటే నిరుద్యోగులందరికీ కూడా గతంలో 2014 నుంచి 19 మధ్య కూడా కనపడ్డ ప్రతి గోడ వచ్చి ఎక్కి చంద్రబాబు నాయుడు గారు వస్తే బాబు జాబు అని చెప్పి పెద్ద పెద్ద స్లోగన్లు రాసి విపరీతంగా ప్రాపగాండా చేసి విపరీతంగా ప్రచారం చేసుకున్నారు. తీరా ఎలక్షన్ లో గెలిచాక నిరుద్యోగులందరికీ మొండి చేయి చూపించారు. ఒక విషయం చెప్పండి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు టూర్ చూసాం కదా, దేవరపల్లికి, తూర్పు గోదావరి జిల్లా పొగాకు రైతులు. ఆయన కదిలినంతసేపు దారి పొడవున ఈరోజు యువత ఎక్కువగా కనిపించారు. జంజీ ఆయన వెంట నడుస్తోంది అనడానికి ఇది ఒక సంకేతంగా చెప్పొచ్చా? రేపు దీన్ని చూసి చంద్రబాబు నాయుడు గారు భయపడాల్సిందే, నిరుద్యోగ భృతి అయినా ఇవ్వాల్సిందే, ఫీజు రియంబర్స్మెంట్ అయినా కట్టి తీరాల్సిందే, వాళ్ళకి ఉద్యోగాలైనా ఇచ్చి తీరాల్సిందే అనే పరిస్థితి ఏమైనా కనిపించింది ఈరోజు మీకు? ఆ దృశ్యాలు ఈ రోజు దేవరాపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు వెంట జంజీ జనజాతర కనిపించింది నాకైతే. అది మామూలు జనజాతర కాదు, జంజీ జనజాతర అని చెప్తాను. ఎందుకంటే మొత్తం యువతరం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం
పరితపిస్తూ ఆయన చూడాలని కానీ లేదా ఆయన మాట వినాలని కానీ ఆయన వస్తుంటే ఆ జంజీలో వచ్చినటువంటి ప్రతిస్పందన ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం గుండెల్లో రైలు పరిగెట్టించింది. ఈ దేవరాపల్లికి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనే కాదు, కొన్ని రోజుల క్రితం విశాఖపట్నం వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం వెళ్లే పరిధిలో మేము ప్రత్యక్షంగా అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళి కూడా పర్యటన వరకు కూడా వెనకాతల కారులో తిరిగినటువంటి వ్యక్తులమే. మాకు జగన్మోహన్ రెడ్డి గారిని జనరల్ గా ఏంటంటే మహిళలు, వృద్ధులు ఇటువంటి వాళ్ళు ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి ముందుకు వస్తారు. యువత కూడా వస్తారు, కానీ మహిళలు, వృద్ధులు అంత సంఖ్యలో యువత కొంచెం తక్కువ ఉంటారు. కానీ ఈసారి ఏదైతే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ లో దిగి శ్రీకాకుళం పర్యటనకి వెళ్ళారో దారి పొడవునా కూడా యువత కేరింతలు కొడుతున్నారు, యువత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు అన్నటువంటి విషయం మొన్న మాకు ఉత్తరాంధ్ర పర్యటనకు ఆయనకు వచ్చిన రోజే అర్థమైంది. అక్కడ రణస్థలం అనేటువంటి ఒక ఏరియా ఉంటది ఇచ్చర్ల నియోజకవర్గంలో. ఆ రణస్థలం ప్రాంతంలో యువకులంతా కూడా ఒక రణబేరే చేశారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం. సో అటువంటి పరిస్థితుల్లో అక్కడికి వస్తే అందరి మీద కేసులు కట్టుకొచ్చింది ప్రభుత్వం. నాకు తెలిసి రేపు మాపు దేవరాపల్లి వచ్చిన వాళ్ళందరి మీద కూడా కేసులు కడుతుంది. ఎన్నాళ్ళు కడతారు కేసులు? ఇప్పుడు వీళ్ళందరూ కేసులు కట్టచ్చు, కానీ జంజీ అనేటువంటిది 29 ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి పారి మాత్రం కడుతుంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో జంజీ కలిపేయడం ఖాయం. అదే జంజీ ఈ రాష్ట్ర ప్రజలకు చేసేటటువంటి న్యాయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. కాబట్టి ఒక రకంగా జంజీ మీద కోపం ఉంది చంద్రబాబు నాయుడు గారికి. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా జంజీలను ఉద్దేశించి ఏ రకంగా మాట్లాడారో మనం గమనించాం. లోకేష్ గారికైనా చంద్రబాబు గారికైనా జంజీల పట్ల ఒక రకమైనటువంటి ద్వేషం భావం, ఒక రకమైనటువంటి భయం కలుగుతా ఉంది. ఆ భయం జంజీ అంటే పవన్ కళ్యాణ్ గారి కోపమే ఉంటది. ఆయనకి జంజీ అంటే చాలా ప్రేమ కదా. వాళ్ళని బైకులకి సైలెన్సర్లు పీకేసి రోడ్ల పైన స్పీడ్ రైడింగు, దాన్ని ఏమంటారు జిగ్జాగ్ రైడింగు, దాన్ని జంపింగ్లు ఇవన్నీ చేయమని చెప్పారు. దానికోసం ఒక యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి స్కిల్స్ ఇస్తామని కూడా చెప్పారు. మరి ఆయనకి జంజీ అంటే ప్రేమ కాదు సార్. ఇదే కదా జంజీ లక్ష్యాలన్నీ ఇట్లాంటివే కదా మనం ఉద్బోధించాల్సింది. యువత ఏ రకంగా ఉండాలని చెప్పడానికి ఇది కాదా? పవన్ కళ్యాణ్ గారు అనుకునేటటువంటి పరిస్థితి అయితే ఇది కాదు సార్. రెండోది మీరు పవన్ కళ్యాణ్ గారి మాటలను అసలు క్రెడిబిలిటీ లేవు సార్. ఒక స్టాండర్డ్ లేదు. పొద్దున మాట మాట్లాడతారు, సాయంకాలం ఇంకో మాట మాట్లాడతారు. ఆయన సిజేపీ ఆధ్వర్యంలో ఢిల్లీలో ధర్నాలు జరుగుతుంటే ఆ యువతను ఉద్దేశించి, ఆ జంజీలను ఉద్దేశించి వీళ్ళు విద్వేషాలు రెచ్చగొట్టేవారని చెప్పి ఏ విధంగా మాట్లాడారో ఆయన మాట్లాడినటువంటి క్లిప్పింగ్లు అనేక ఛానల్స్ లో ప్రచారం అయ్యే, సోషల్ మీడియాలో వైరల్ అయ్యే. వాళ్ళు ఎంత బాధపడ్డారంటే ఇటువంటి పవన్ కళ్యాణ్ మేము అభిమానించామని చెప్పి జంజీలు అంతా బాధపడ్డారు. జంజీల్ని ఒక సంఘ విద్రోహ శక్తులుగా ఒక క్రియేట్ చేసేటటువంటి ప్రక్రియలో భాగంగా పవన్ కళ్యాణ్ గారి మాటలు చూసి జంజీలు అందరూ కూడా బాధపడ్డారు. ఈ వ్యక్తి సినిమాలు చూసా, ఈ వ్యక్తి కోసం గొడ్డలు చెప్పుకున్నావా, ఈ వ్యక్తి కోసం రోడ్ల మీద పరిగెట్టావా, ఈ రోజు విద్యార్థులకి, యువతకి, జనరేషన్ అన్యాయం జరుగుతుందంటే కనీసం నోరిప్పి మాట్లాడలేనటువంటి వ్యక్తి కోసం మేము కాసేపు తిరగడం చేసామని చెప్పి జంజీలంతా బాధపడుతున్నారు. ఇక నేను ఒక విషయం మాత్రం చెప్తాను సార్. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఆ నిరుద్యోగులందరినీ కూడా 2019లో 14-19 కానీ లేదా 24 ఎన్నికల సమయంలో కానీ ఆ యువత అందరినీ కూడా నమ్మించి మోసం చేసి నైవంచన గురి చేసి వారి ఓట్లు దండుకుని పిండుకుని అధికారాన్ని అందుకుని తీరా అధికారం అందుకున్న తర్వాత ఆ విద్యార్థులు, ఆ నిరుద్యోగ యువతను అందరినీ కూడా పోలీసు బూటకాలతో తన్నిస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు నడుపుతున్నారు. ఈ రోజు మీ దగ్గర అధికారం ఉందని చెప్పి పోలీసు బూటకాలతో నిరుద్యోగ యువతను తన్నించొచ్చు కాక, కానీ ఎన్నికల వేళ మీ కాలర్ పట్టుకునేది అదే నిరుద్యోగ యువత, మిమ్మల్ని అధికార పీఠం నుంచి తోసేసేది కూడా అదే నిరుద్యోగ యువత అనే విషయం చంద్రబాబు నాయుడు గారికి అర్థమైంది. అందుకే ఆ ఒక్కరి విషయంలో మాత్రం అబద్ధం ఆడకుండా వారికి కూడా కాస్త ఇవ్వాలని ఆయన చెప్తే అవకాశం ఉంటే నిరుద్యోగ వృత్తి కూడా ఇచ్చేసామని పచ్చిగా అబద్ధాలు ఆడతారు. రైట్. జంజీ అంటే మంచి కాజ్ కోసం ఫైట్ చేయడము, ఉద్యమించడము, తమకు కావాల్సింది సాధించుకోవడం, ఇవి మనం చూసాము, చూస్తున్నాము. దాని సత్ఫలితాలు కూడా మనం చూసాము. కానీ పవన్ కళ్యాణ్ గారు కోరుకునేది అది కాదు. సైలెన్సర్లు పీకేయాలి, ట్రిపుల్ రైడింగ్ చేయాలి, జిగ్జాగ్ రైడింగ్ చేయాలి, విన్యాసాలు చేయాలి రోడ్ల మీద. అవసరమైతే వాళ్ళకి ఇలాంటి రైడింగ్లు చేయడానికి వాళ్ళకి ట్రైనింగ్లు కూడా ఇప్పించేటటువంటి స్కిల్ యూనివర్సిటీలు కూడా పెట్టించేటటువంటి పరిస్థితి. అంటే మనం యువతను ఏ వైపు మళ్ళిస్తున్నాము, ఎటు నడిపిస్తున్నాము, వాళ్ళ నుంచి ఏం కోరుకుంటున్నాము అనేది ఆ నాయకుని బట్టి ఉంటుంది. వెంకటరామరెడ్డి గారు మాజీ అధ్యక్షులు సచివాలయ ఉద్యోగుల సంఘం ఏపీ. రైట్. వెంకటరామరెడ్డి గారు, నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇందులో కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఆయన మాట్లాడారు. ఉద్యోగులకు ఇప్పటికే చాలా ఎక్కువ జీతాలు చెల్లించేస్తున్నామనేది ఇందులో ప్రధానమైన అంశం. ఉద్యోగుల జీతభత్యాలను గత ప్రభుత్వం 110% పెంచేసింది. ఇది తలకు మించిన భారంలా మారిపోయిందనేది ఒకటి ఆయన చెబుతున్నది. రెండోది, రాష్ట్రానికి వచ్చేటటువంటి ఆదాయం ఉద్యోగుల జీతభత్యాలకు సరిపోతోంది. డెవల్యూషన్ ఫండ్స్ ద్వారా మన కేంద్రం నుంచి వచ్చేది అప్పులు వడ్డీలు కట్టుకోవడానికి సరిపోతోంది.
ఇప్పుడు మళ్ళీ అప్పులు చేసి బయట నుంచి అప్పులు చేసి సంక్షేమానికి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తోందని, ఏ రకంగా చూసినా ఉద్యోగులు తలక మించిన భారంలా మారారనేది చంద్రబాబు నాయుడు గారి మాటల్లో అర్థమవుతోంది. ఏం చెప్తారు సార్? ముందు నిన్న గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఏదైతే రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ అంతా తప్పు సార్, అంతా అబద్ధాలు. అంత అబద్ధాలు ఎలా చెప్తారో వాళ్ళు మాత్రమే చెప్పగలరు, వేరే ఎవరు చెప్తారు ఎట్లా? మాట్లాడగా నేను ఎంప్లాయీ ఉద్యోగం సంబంధించిన 2 అంశాలు నేను స్పష్టంగా చెప్తాను. అందులో వాళ్ళు చెప్పింది ఏంటంటే, మొదటిది పాత ప్రభుత్వంలో ఉద్యోగుల శాలరీ అంటే వాళ్ళ మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల అవును శాలరీ పెరిగింది. స్టేట్ ఓన్ రెవెన్యూ కంటే శాలరీ జీతాలకే ఎక్కువ ఖర్చు పెట్టిండ్రు. అవును, మేము ఇస్తాక తగ్గించాము దాన్ని అనేది ఆయన ఒకటి చెప్పిండు. ఓకే. అంశము ఎంప్లాయీ సంబంధించిన పెండింగ్ బిల్స్ 30,000 కోట్లు చెల్లించాము అని చెప్పారు. ఈ 2 పక్షాబద్ధాలు. దీంతో మొదటి తీసుకుంటే గత ప్రభుత్వంలో శాలరీలు పెరగడం, ఈ ప్రభుత్వం తగ్గడం ఏం లేదు. ఈ ప్రభుత్వంలో తగ్గింది ఎందుకు తగ్గిందంటే, ఈ ప్రభుత్వం వచ్చాక 4 లక్షల ఉద్యోగాలు తీసేసిండ్రు. మేనేజ్మెంట్ చేసి వాళ్ళు తగ్గించింది. ఓకే. ఈ ప్రభుత్వం వచ్చాక 2,60,000 సచివాలయం వాలంటీర్లు, అవును 27,000 మిడ్ డే రేషన్ మొబైల్ ఆపరేటర్ 12,000 మంది ఎక్సైజ్ షాప్లో పనిచేసేవాళ్ళు, 8,000 POAలు. ఇట్లా దాదాపుగా 3.5 లక్షల నుంచి 4 లక్షల ఉద్యోగాలు తీసేసింది. ఉద్యోగాలు కోల్పోయింది 4 లక్షల మంది. దానివల్ల శాలరీ కొద్దిగా తగ్గింది. అదొక కారణం. ఒక రెండో కారణం ఏంటంటే, పిల్లలకి ఏమి ఇవ్వలేదు. డిఎల్ 5 డిఎల్ పెండింగ్ ఉన్నాయి. 5 డిఎల్ ఎంప్లాయీస్ ఇస్తే ప్రతి ఎంప్లాయీకి ప్రతి నెల జీతం తనకు వచ్చే జీతంలో 12% పెరుగుతుంది. 5 డిఎల్ పర్సెంటేజ్ తీసుకుంటే 12% జీతం 5 డిఎల్ పెండింగ్. 5 డిఎల్ పెండింగ్. 5 డిఎల్ ప్రతి నెల ఎంప్లాయీ 5 డిఎల్ 12% తక్కువ ఇస్తున్నారు. అయ్యారు పరిస్థితి ఏంటి? పిఆర్సీ ఎలాగో పోయింది. అయ్యారు గత 2 ప్రభుత్వాలు 27% అయ్యారు ఇస్తాయి. ఓకే. ప్రతి నెల ఉద్యోగికి ఒక డిఎల్ ద్వారా 12%, అయ్యారు 27%. ఓకే. దాదాపు 40% తక్కువ జీతం ఇస్తున్నారు. 4 లక్షల మంది ఉద్యోగులు తీసేసి 40% ఉద్యోగులకు తక్కువ జీతం ఇచ్చినా కూడా ఓకే వీళ్ళ చెప్పిన దాని ప్రకారమే స్టేట్ ఓన్ రెవెన్యూకు శాలరీ సరిపోయింది. వీళ్ళు ఏమి మేనేజ్మెంట్ చేసినట్టు పాత ప్రభుత్వం మీరు ఎక్కడే తీసుకుంటే పాత ప్రభుత్వంతో కూడా స్టేట్ ఓన్ రెవెన్యూ 10% తక్కువ. ఎందుకంటే మీరు 23-24 నీతి రిపోర్ట్ తీసుకోండి. రిపోర్ట్ లో చాలా స్పష్టం ఉంటుంది. రాష్ట్ర ఆదాయంలో ఉద్యోగులకు జీతాలకు కమిటీలు ఎక్స్పెండిచర్ అయ్యింది 48% మాత్రమే. అంటే మొత్తం వాళ్ళు టోటల్ గా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే గ్రాంట్స్ అవన్నీ తీసుకొని మొత్తానికి రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో 48% ఉద్యోగుల జీతాలు ఖర్చు అవుతున్నారు. అదే రిపోర్ట్ లో 52% స్టేట్ ఓన్ రెవెన్యూ అన్నారు. అంటే స్టేట్ ఓన్ రెవెన్యూ కంటే కూడా ఉద్యోగులు పెట్టే జీతం తక్కువే నీతి రిపోర్ట్ ప్రకారమే. దాంట్లో వాళ్ళు స్పష్టంగా చెప్పింది, రాష్ట్ర ఫైనాన్షియల్ పరిస్థితి ఆరోగ్యకరంగా ఉంది, ఆరోగ్యకర గ్రోత్ చూపిస్తానని చాలా స్పష్టంగా చెప్పింది. ఇంకొక విషయం ఉంది సార్. ఉద్యోగులకు 30,000 పెండింగ్ బిల్స్ పిలుస్తామని చెప్పారు. వాళ్ళు చెప్పిన గవర్నమెంట్ వచ్చిన కొత్తలో వాళ్ళు రిలీజ్ చేసిన శ్వేతపత్రం ప్రకారమే ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు 22,000 కోట్ల 22,940 కోట్లు వాళ్ళు ఇచ్చిన రిపోర్టు. వాళ్ళు 30,000 కోట్లు బకాయి చెల్లిస్తే ఎంప్లాయీస్ ఎవరికి బకాయి అనేది ఉండకూడదు. ఎంత ఉంది ఇప్పుడు ఓవరాల్ గా? ఎంత ఉంది అసలు ఎవరికి ఇచ్చింది సార్?